ఎదురైనా కొత్తగూడెం కార్పొరేషన్ తమదే అంటోంది సిపిఐ. హంగులు, ఆర్భాటాలు, విమర్శలు, వివాదాలు లేకుండా ప్రచారం చేసి ఓటర్ల మనసు గెలుచుకున్నామని, మేయర్ సీటు కూడా తమకే వస్తుందని ఆశాభావంతో ఉంది. కొత్తగూడెం ప్రథమ పౌరుడు కమ్యూనిస్టు పార్టీ లీడరే ఉంటారన్నారు ఎమ్మెల్యే కూనంనేని. కొత్తగూడెం తొలి మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తామన్నారు. మద్దతిస్తామని కేటీఆర్ ఫోన్ చేసిన మాట నిజమేనన్నారు. మరికొందరు ఇండిపెండెంట్లు కూడా తమ వైపే ఉన్నారని, కాంగ్రెస్ తో మాత్రం ఇంకా చర్చించలేదని చెప్పారు. ప్రజలు దాన్ని గుర్తించారు. ప్రజలకి అనుకూలమైనటువంటి పాలన ఉందని ఒకటి ఎమ్మెల్యేగా, రెండోది వివాదాలు లేని విధానం, మూడోది జరిగిన అభివృద్ధి, ఇవన్నీ అంశాలను పరిగణలో తీసుకుని మంచి తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆశిస్తున్నాం 16వ తారీఖు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో మేయర్ స్థానం సిపిఐ పార్టీ ఖచ్చితంగా పొందుతుంది, గెలుస్తుంది. చాలామంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. మా దుర్గా ప్రసాద్ గారు ఆయన 51వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన కూడా స్వచ్ఛందంగా, అంటే దాదాపు మా బ్యానర్ ఆయన కూడా మా అందరి తరఫున ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇట్లా కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా సహకారం అందిస్తూ ఉంటున్నారు. అందువలన దాదాపు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే మాకు సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా